దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపయ సమాధానములు అందరికీ కనబడుతున్నాడు. ఈ 15వ వచనం ప్రకారం చూసినట్లయితే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఈ మాటలో ఈ ప్రకటన ఎవరు చేస్తున్నారండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, శాంతి స్థాపకుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రచారంలో ఆయన ఈ మాట పలుకుతున్నారు. ఈ ప్రచారం ఆయన ఎప్పుడు ప్రారంభించాడంటే, మరి బైబిల్ యొక్క వేదాంతకర్త చెప్పిన ప్రకారం ఆ పైన 14వ వచనంలో చూసినట్టయితే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు అని అంటే యోహాను అరెస్ట్ చేశారు ఎవరు? హెరోదు రాజు వారు కొట్టపల్లి. అంటే ఇంచుమించుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఖైదీగా బంధింపబడిన తర్వాత 6 మాసాల తర్వాత యేసుక్రీస్తు వారు స్వయముగా ఆయన ఈ భారాన్ని, ఈ సువార్త ప్రకటించే భారాన్ని బహిరంగ పరిచయాన్ని ఆయన స్వతహాగా ఆయన ప్రారంభించాడు. ఆయన కాలము సంపూర్ణమైనది అన్నాడు. ఏ కాలం? ఇది క్రానలాజికల్ టైం అంటే అది దేవుని ఆయన ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క క్యాలెండర్, మన క్యాలెండర్ కదండి. మనకి ఇప్పుడు ఏ కాలం అంటే ఏమంటాడు తెలియదు, చలికాలం అంటారు. చలికాలం కాదు, బైబిల్ ప్రకారం మనం ఉన్నది ఇప్పుడు కృపాకాలం. నేను సార్ చెప్పారు దాని కృపాకాలములో ఉన్నాం మనం. రక్షణ దొరుకు కాలము, వాక్యం దొరుకు కాలములో ఉన్నాం. ఇంకొక మాట చెప్పాలంటే వాట్ ఈజ్ ఎ లైఫ్ అని అడిగితే అది ఏ టైమ్ ఆఫ్ గ్రేస్ పీరియడ్. అంటే జీవితం అంటేనే ఒక కృప. అది 40 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు. నీకు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్లో, ఈ జీవితంలో నువ్వు ఆయన్ని వెతికి ఆయన వాక్యానుసారం అంటే ఆయనకు నచ్చే బిడ్డగా ఆయన నమ్మి జీవించినట్లయితే నీ దేవుడికి ఇచ్చిన జీవితం ఒక పరిపూర్ణత అయితే సార్థకత అనిపించుకుంటాం. కానీ ఎప్పుడైతే మరి దేవుని యేసుక్రీస్తు వారు ప్రభువుని నమ్మని వారికి, వాక్యం తెలియని వారికి, అన్యజనులకు ఎటువంటి కాలం అంటే చాలా గడ్డు కాలం అని చెప్పాలి. ఏంటంటే మరి గతంలో మరి మనం చూసినట్లయితే అనాది కాలం అంటే మరి సృష్టికి ముందు దేవుడు దేవదూతలు ఉన్న కాలాన్ని అనాది కాలం అంటారు. అలాగే ఆది కాలం అంటే సృష్టి ప్రారంభం నుంచి ఆది కాలం అని మనం అంటాం. ఇప్పుడు మనం ఉన్నది కృపాకాలం. ఆ తర్వాత మనకి శాశ్వత కాలం అని ఉంటుంది. ఆ శాశ్వత కాలంలో ఎవరు ఉంటారంటే ఆది అంటే దేవుడు దేవదూతలు ఉంటే అనాది కాలంలో. శాశ్వత కాలంలో మనము దేవుడు అంటే విశ్వాసులు, దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు దూతలు ఎక్కడ ఉంటాము? పరలోకంలో. ఆ పరలోక మహిమలో మనం ప్రవేశించడం కొరకు ఏమంటాడంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్తని చెప్పుచున్నాడు. మరి అపోస్తుల కార్యాలు 17:30 వచనం ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన చూడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అజ్ఞాన కాలం అంటాడు. ఆ కాలం ఏ కాలం అంటే అజ్ఞాన కాలం అంటే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము మరి 22వ అధ్యాయము 21 చూసినట్లయితే నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను వినని నీ వంటి నా మాట వినకపోవట నీ బాల్యం నుండి నీకు వాడికే అజ్ఞాన కాలం. అప్పుడు చెప్పాడు ప్రవక్తలకు, అప్పుడు వాళ్ళకి పూర్తిగా దేవుని వాక్యం లేదు. అందరూ ఒక ఇస్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నట్టు ప్రవక్తలు అక్కడ దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడడం, ఆ మాట పట్టుకొచ్చి మీరు చెప్పడం. కొందరు విన్నారు, కొందరు వినలేదు. వాళ్ళకి మెస్సయ్య తెలుసు, మెస్సయ్య ఎవరు వస్తారో తెలుసు, కానీ వాళ్ళకి వాగ్దానంగా అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం తెలుసు, కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ అజ్ఞాన కాలం ఏంటి. కొంతమంది వినక ఎంతోమంది నాశనం అయిపోయాడు. మొదటి అధ్యాయం చూసినట్లయితే కేవలం అరణ్యంలో మోషే మీద శని చనిపోయాడు. సనికి